అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం చిల్లీ పనీర్ వెట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డిష్ మనకి నూడిల్స్‌లోకి, ఫ్రైడ్ రైస్‌లోకి చాలా బావుంటుందండి సైడ్ డిష్ కింద. ఇది చేయడం కూడా చాలా ఈజీ. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ చిల్లీ పనీర్. నేను 300 గ్రామ్స్ ఆఫ్ పనీర్‌ని తీసుకొని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నా. ఇది హోమ్ మేడ్ పనీర్. దీనికి ఇప్పుడు మనం చిల్లీ పనీర్‌కి పనీర్‌ని ఫ్రై చేసుకోవాలి. పనీర్ ఫ్రై చేసుకునే ముందర మనము కార్న్ ఫ్లవర్‌ని కొంచెం కొంచెం పనీర్ మీద స్ప్రింకిల్ చేసుకుంటూ, దాని పనీర్‌ని మొత్తం చేత్తో కలపకుండా ఇలా గిన్నెతోటి ఇలా ఎగరేసుకుంటూ కలుపుకోవాలనమాట. కలుపుకొని కొంచెం మళ్ళా అంతా కలిసాక వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి దాని మీద కొంచెం కొంచెంగా. వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మళ్ళా దానిపైన ఇంకొక కోట్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ ఏసుకొని మళ్ళా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2, 3 సార్లు ఇలా కలుపుకునేసరికి కార్న్ ఫ్లవర్ మొత్తం పన్నీర్‌కి బాగా పడుతుందనమాట. అదే చేత్తో కలిపితే పన్నీర్ అంతా ముద్ద ముద్దలాగా అయిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో మనం ఇప్పుడు పెప్పర్ పౌడర్‌ని స్ప్రింకిల్ చేసుకుందాం. ఒక 1/4 టీ స్పూన్ టు హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే సరిపోతుంది. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్ప్రింకిల్ చేసుకునేసరికి వాటికి అంతటికి బాగా పడతాయన్నమాట. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక, ఆ వేడి వేడి నూనెలోనే మనం పన్నీర్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. పన్నీర్‌ని మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సిమ్‌లో పెట్టుకోకూడదనమాట. ఎందుకంటే పన్నీర్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత లోపల పన్నీర్ అంతా గట్టిగా ఉంటుంది. పైనంతా క్రిస్పీగా అయిపోతుంది. అలా కాకుండా మనం హైలో డీప్ ఫ్రై చేసుకున్నామంటే దాని టాప్ లేయర్ అంతా క్రంచీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. అందుకని పన్నీర్ ఎప్పుడు హైలోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2, 3 బ్యాచుల కింద అంతా ఫ్రై చేసుకొని నేను ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకొని, దాన్ని నూనె అంతా అబ్జార్బ్ అయ్యే వరకు పక్కన పెట్టుకున్నా. మీరు చూసారు కదా! ఇగో ఇప్పుడు పన్నీర్ అంతా ఎంత క్రిస్పీగా ఉందో ఔటర్ లేయర్. ఒక్కసారి మనం విరిచి చూసామంటే, పన్నీర్ అంతా లోపల ఇలా సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. ఇది పర్ఫెక్ట్‌గా మనం వేయించుకున్నట్టు లెక్క. సో, ఇది పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం సాసెస్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని, నేను మిన్స్డ్ గార్లిక్ అండ్ మిన్స్డ్ జింజర్ వేసి 2 బాగా వేయించుకోవాలి. పచ్చిదనం పూర్తిగా పోయే వరకు వేయించుకున్నాక, ఇప్పుడు దీంట్లో మనము గ్రీన్ చిల్లీస్‌ని ఇలా స్లిట్ చేసి వేసుకోవాలి. నేను 3 గ్రీన్ చిల్లీస్ ఏసుకున్నాను. ఇవి అస్సలు కారం ఉండవు. లైట్ గ్రీన్ కలర్ కాబట్టి. సో, మీరు మీ గ్రీన్ చిల్లీస్ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే నేను అనియన్స్‌ని ఇలాగా క్యూబ్స్ కింద డైస్ చేసుకున్నా. సో, అనియన్స్ తర్వాత స్ప్రింగ్ అనియన్స్ వైట్స్ కొన్ని, అలాగే మనం డైస్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని, కొంచెమే సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే తక్కువేసుకోవాలి. మనం దీంట్లో మిగిలిన సాసెస్ వేస్తాం కదా! ఆ సాసుల్లో చాలా సాల్ట్ ఉంటుందనమాట. అందుకని సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం అన్ని సాసులు ఒక చిన్న కప్‌లో వేసుకొని యాడ్ చేసుకుందాం. 1/4 టీ స్పూన్ వెనిగర్, అలాగే 4-5 స్పూన్స్ ఆఫ్ లైట్ సోయా సాస్. మామూలుగా అందరూ డార్క్ సోయా సాస్ వాడతారండి. కానీ లైట్ సోయా సాస్ తోటి చిల్లీ పన్నీర్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. అలాగే చిల్లీ సాస్, ప్లెయిన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్. అలాగే నేను టొమాటో సాస్ వాడాను. దాంతోటి మంచి ట్యాంగీ టేస్ట్ వస్తుందనమాట. చట్పటా టేస్ట్. సో, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని, మనం ఇందాక సాటే చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! దాంట్లో వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అస్సలు కుక్ అవ్వకూడదండి. వేసుకున్న 5 మినిట్స్ కూడా మనం కుక్ చేసుకోకుండా ఈ సాసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వెజిటబుల్స్‌లో ఆ క్రంచ్ ఉండాలనమాట. అలాగే నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ తీసుకొని, దాన్ని మొత్తం నీళ్ళల్లో వేసుకొని, దాన్ని స్లర్రీ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్లర్రీని సాటెడ్ వెజిటబుల్స్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు లంప్స్ కింద ఫార్మ్ అవ్వకుండా గబగబా కలుపుకొని, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా! పన్నీర్ వేసేసుకొని, బాగా కలుపుకొని ఒక మాట టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఉప్పు కానీ ఏమైనా కావాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి చిల్లీ పన్నీర్ చాలా ఈజీ. అదే మీకు డ్రైగా కావాలంటే వాటర్ తక్కువ పోసుకోవాలి. మీకు వెట్ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని, దింపే ముందర స్ప్రింగ్ అనియన్స్ తోటి కనుక మీరు గార్నిష్ చేసుకున్నారంటే, యువర్ చిల్లీ పన్నీర్ ఈస్ రెడీ. ఇట్ ఈస్ రెడీ టు బి సర్వ్డ్. సో, మనం దీన్ని ప్లేట్ చేసుకుందాం. చూసారు కదా! ఎంత బావుందో. తినడానికి కూడా చాలా బావుంటుందండి. సర్వ్ ఇట్ విత్ నూడిల్స్ ఆర్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఇట్ గోస్ సో వెల్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.